జబర్దస్త్‌ను అడల్ట్ కామెడీ కోసమే చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ హీరోయిన్ ఇంద్రజ. తనపై కూడా డబుల్ మీనింగ్ కామెంట్లు వచ్చాయన్నారు. ఇక ఈ షో గురించి, ఆడియన్స్ గురించి ఇంద్రజ చేసిన సంచలన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యమలీల లాంటి అద్భుతమైన సినిమాలు చేసిన హీరోయిన్ ఇంద్రజ అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా వరుస సినిమాలు చేసింది. దాదాపు దశాబ్దానికి పైగా మంచి స్టార్డమ్ చూసింది ఇంద్రజ. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్కే పరిమితమయ్యింది. పెళ్లి తర్వాత చాలా కాలానికి ఇంద్రజ మళ్లీ యాక్టివ్ అయ్యింది. మరీ ముఖ్యంగా బుల్లితెరపై ఆమెకు అవకాశాలు వరుసగా వచ్చి చేరాయి. ఈ టైంలోనే రోజా జబర్దస్త్ను వదిలి వెళ్లటంతో ఆ సీట్లోకి చాలామంది స్టార్స్ వచ్చి కొన్నాళ్లకే వెళ్లిపోతూ ఉన్నారు. ఇక ఓ సందర్భంగా జబర్దస్త్ జడ్జిగా స్టార్ట్ అయిన ఇంద్రజ ఆ సీట్కు పరిమితమయ్యారు. రోజా తర్వాత జబర్దస్త్కు ఇంద్రజనే ఫిక్స్ అయ్యారు. చాలా నిదానంగా, ప్రశాంతంగా జడ్జిమెంట్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు ఇంద్రజ. దాంతో మల్లెమాల వారు ఆమెను పర్మనెంట్ చేయటంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా ఇంద్రజ చేతుల్లోనే పెట్టారు. దాంతో బుల్లితెరపై, అందులోని ఈటీవీలో ఏ కార్యక్రమం జరిగినా ఇంద్రజ కనిపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఆమెకు మళ్లీ టాలీవుడ్లో డిమాండ్ పెరిగిపోయింది. వరుసగా సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. యంగ్ హీరోలకు తల్లి పాత్రల్లో కనిపిస్తోంది ఇంద్రజ. ఈ క్రమంలో ఇంద్రజ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న ఇంద్రజ అడల్ట్ కామెడీ షో అయిన జబర్దస్త్ ఎలా చేస్తున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అన్న ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు ఆమె. జబర్దస్త్లో అడల్ట్ కామెడీ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అంతెందుకు, నా మీద కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ ఉంటారు. ఈ షో మీద రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అలాంటప్పుడు వ్యూస్ కూడా అంతే ఎక్కువగా వస్తున్నాయి కదా. విమర్శలు వస్తున్నప్పుడు వ్యూస్ ఎలా వస్తున్నాయి, అది కూడా చూడాలి కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జబర్దస్త్ ఒకటే కాదు, సినిమాలు, సిరీస్లు, ఇలా ఎంటర్టైన్మెంట్ రంగం అంతటా ఇది ఉంది. డబుల్ మీనింగ్ అనేది ప్రతి చోటా ఉంది. జబర్దస్త్లో నా మీద కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ ఉంటారు. మరి పరిధి దాటి వాళ్లు కూడా ఏమీ అనరు కాబట్టి నేను దాన్ని తీసుకోగలుగుతున్నా అన్నారు ఇంద్రజ. ప్రస్తుతం ఇటువంటి అడల్ట్ కంటెంట్ను చీకొడుతూనే 10 రెట్లు వాళ్లే చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంద్రజ.